కొంచెం సైలెంట్ గా వాయిస్ ఇస్తాడు. ఈరోజు మేడే मेरे पकड़ना प्रेम చేయండి ఇంకొంచెం ఇట్లా రాన్న కమ్మ మాత్రం. అందరికి యావత్ ప్రపంచానికి కార్మిక దినోత్సవంగా మేడే అనేది గుర్తించబడినది. ఈరోజు ఆ కాలంలో మనందరి కష్టాలకి వాళ్ళు ముందే గ్రహించి మన కార్మికులకంటూ ఒక రోజు ఉండల్లా, ఆ రోజు అంటూ మన వాళ్ళకి కూడా అన్ని విధాలుగా వాళ్ళు కూర్చొని మాట్లాడుకునే సౌకర్యాలు అంతా ఉండల్లా అనే కోరికతో వాళ్ళు ఆ కాలంలో ఈ యొక్క మేడేని స్థాపించినారు. ఈరోజు ఆ భగవంతుని దయతో ఈ అందరి మహానుభావుల యొక్క కష్టంతో ఈరోజు మళ్ళా ఆ దినాన్ని మా అందరితో ఇది చేపించుకునే శుభ సందర్భంలో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి జోడించి మా అన్న తరఫు నుంచి నేను నమస్కరిస్తున్నాను. ఇప్పుడు మన జిల్లా గౌరవ అధ్యక్షుల్ని సుధీరన్ గారు మాట్లాడుతూ కోరుతున్నాం. అందరికీ నమస్కారం. కార్మిక నాయకులు నమస్కారం. ఈరోజు కార్మిక సోదరులకు, అనుబంధ సంస్థల నాయకులకి అందరికీ పేరు పేరున నా నమస్కారములు. నన్ను లాస్ట్ మంత్ ఇదే ఎంప్లాయీస్ యూనియన్కి నేను సుమారు 10-15 సంవత్సరాలుగా గౌరవ అధ్యక్షుడిగా పెట్టుకున్నారు. అదేవిధంగా మన జిల్లాకు కూడా నన్ను గౌరవ అధ్యక్షుని చేసినారు, దానికి ధన్యవాదాలు. ఈ కార్మిక దినోత్సవము ఎవరి ఇయర్ మే 1 అది ఎందుకంటే ఒక కార్మిక గుర్తింపు, అది కార్మికులకు కూడా ఒక దినం ఉంది అని కార్మిక దినోత్సవం. అందుకని ఎవరి ఇయర్ మే 1వ తేదీ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాం మనము. సో అది విధంగా ఇంకేమైనా సమస్యలు ఇలా ఉంటే కూడా మేము ఎంప్లాయీస్ తరఫున పోరాడి మా వల్ల అయిన సహకారం అందిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇది అడ్డం వస్తుంది, ఇట్లా రాన్న కొంచెం. ఈవేళ ప్రపంచ కార్మిక సందర్భంగా పరమనేరులో మన ముఖ్యులు మన కేటీవీ గారు వచ్చింది, మన జీవీబాయి సోదరులు, కార్మికులు అనకూడదు, మనం ఇప్పుడు ఎంప్లాయీస్ దానికి మళ్ళీ చెప్తాను. కాబట్టి సోదరులకి అందరికీ కూడా ఈ యొక్క మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు అమెరికాలో చికాగో అనే నగరంలో 100 సంవత్సరాలకు ముందు ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమంలో లక్షలాది మంది కార్మికులు చనిపోతే ఆ రోజు కొంతమంది ఆ యొక్క వాళ్ళ తడిచిపోయిన రక్తంతో తడిచిపోయిన ఆ యొక్క ముద్దలైతే ఉన్నాయో వాటి తడిచి జెండా ఎగరేసి ఆ రోజు మనకు 8 గంటల పని విధానం సాధించుకున్నాం. ఇప్పుడు 100 సంవత్సరాల క్రితమే మనం బ్రిటిష్ కాలంలోనే మనం పోరాడి సాధించుకున్న హక్కులు, మనం ఈరోజు సాధించుకున్న స్వాతంత్రం వచ్చిన తర్వాత సాధించుకున్న హక్కులు కాదు ఇవి. ఏదైతే 100 సంవత్సరాలకు ముందు మనం చికాగో నగరంలో ఉద్యమం చేసి సాధించుకున్న హక్కులు మనం ఈరోజు పొందుతున్నాం. కానీ ఈ 75 సంవత్సరాల్లో కొంతమంది పాలకులు కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. అది మంచిది కాదని కూడా మనం చాలాసార్లు ఏఐటీసీ, ఆల్ ఇండియా ఏఐటీసీగా కూడా గుర్తు చేయడం జరిగింది. అయ్యా మీ కార్మిక హక్కులు హరిస్తూ ఉన్నారు, ఇది సరే సబబు కాదు, కార్మికులు దృష్టిలో పెట్టుకొని మీరు వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలని కూడా మన ఏఐటీసీ దేశ రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా మన ఆల్ ఇండియా నాయకత్వం కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం దాని గురించి స్పందించలేదు. అదేవిధంగా గత ప్రభుత్వం మన వాళ్ళని ఆర్టీసీ కార్మికుల నుంచి మన వాళ్ళని ప్రభుత్వంలో విలీనం చేసింది. మనం సంతోషపడ్డాం, మనకేదో మంచి జరుగుతుంది. ఇన్ని రోజులు కార్మికులు ఎన్టీ రామారావుతో మొదలైన ఈ డిపోలన్నీ కూడా తర్వాత మనం సంతోషపడింది. మనల్ని ఎప్పుడైతే కార్మికుల్ని ప్రభుత్వంలో విలీనం చేసిన ఏపీఎస్ఆర్టీసీ అన్నప్పుడు మనం హర్షధ్వానాలు వెలిగిస్తాం. అదేవిధంగా మనం పాలాభిషేకం కూడా చేసుకున్నాం, బాగానే ఉంది అంతవరకు. తర్వాత కార్యక్రమంలో కొంతమంది నాకు తెలిసిన విషయం ఏమిటంటే, అయ్యా మా గతంలో వచ్చిన బెనిఫిట్స్ ఏమీ రాలేదు, ఏంటి పరిస్థితి అన్నారు. గతం మనం దాన్ని స్టడీ చేస్తే ఏమిటంటే విలీనం మట్టుకే చేసినాం, కానీ మన హక్కులు మొత్తం గతంలో ఉన్న హక్కులు మొత్తం హరించేసినారు. కానీ ఏదైతే ఎంప్లాయీస్కి ఉన్న హక్కుల్ని బదలాయించే దాంట్లో ప్రభుత్వం వైఫల్యం అయిందని చెప్పేసి ఆల్రెడీ మనం దాన్ని నిలదీశాం. కానీ ఏమాత్రం పట్టించుకోలేదు. అంటే పిల్లికి గంట కట్టేస్తే అది సరిపోయింది అనుకున్నారు.
పెళ్ళికి గంట కట్టేసి మాత్రం ఏమైపోయిందంటే వేట దొరకలేదు, ఎలకలు దొరకలేదు, ఆహారం తినలేదు. అది నిర్వీర్యమై బక్క చిక్కిన పరిస్థితులు ఏర్పడిన పరిస్థితుల్లో మనం ఆర్టీసీ కార్మికుల పరిస్థితి కొట్టకమెట్టాలని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా గుర్తు చేస్తున్నా, గతంలో కూడా గుర్తు చేసిన. మనం ఎవరైనా మంచి చేస్తే మంచిదే చెప్తాం. ఈరోజు అదే ప్రభుత్వం, ఈరోజు మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా కేంద్రం నుంచి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, అందరూ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడి మనకు కొన్ని హామీలు ఇచ్చినారు గతంలో. మేము అదే అడుగుతున్నాం ఈరోజు. ఏదైతే ప్రభుత్వంలో విలీనం చేస్తారో దానికి ఏదైతే హక్కులు ఉన్నాయో, ఏదైతే ఉద్యోగులకు హక్కులు ఉన్నాయో, ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపిస్తారో ఆ విధంగా మాకు గుర్తించి వెంటనే ఆ హక్కులు కల్పించాలని చెప్పేసి మనం గతంలో కూడా మనం డిమాండ్ చేసినాం. ఇప్పుడు అదే డిమాండ్తోనే మన యొక్క ఉద్యమాన్ని సహకరించేదానికి మన సుధీర్ లాంటి వాళ్ళు కూడా మనకు సహకరిస్తానని ముందే హామీ ఇచ్చినారు. కాబట్టి జరిగే ప్రతి ఉద్యమానికి కూడా మా అందరి సహకారం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఆల్టీసీ అయితేనేమి, రాష్ట్ర ఏఐటీసీ అయితేనేమి ఉన్నాం, అనేక మనం పోరాటం చేయండి. ఏ ప్రభుత్వం మన హక్కుల డిమాండ్లు పరిష్కారం చేయాలి. చిన్నపిల్లాడు ఏ విధంగా మారం చేసి ఏడుస్తాడో ఆయనకి అప్పుడు కానీ ఆ తల్లికి కనికరించదో, ఆ తల్లికి ఆకలి తీర్చుకునే విధంగా మన కార్మిక పరిస్థితి తయారైందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ, ఖచ్చితంగా ఈ మేడే సందర్భంగా నుంచినే మనం ఏదైతే మన హక్కులు ఉన్నాయో ఆ హక్కులు సాధించే వరకు పోరాడి వచ్చే వాళ్ళందరినీ కూడా కలుపుకొని ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వానికి మేము మళ్ళా ఒకసారి ఆల్టిమేట్ ఇచ్చి వెంటనే మా సమస్యలు పరిష్కారం చేయండి, లేదంటే మేము నిరసనల ద్వారా మేము ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మీ అందరికీ నాకు అవకాశం. నమస్కారం, నా పేరు బాలసుబ్రహ్మణ్యం. నేను అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర కోశాధికారిని, ఏపీ ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక కర్షక లోకానికి ఒక పండుగ రోజు. చికాగోలో తెరిసిన రక్తంతో ఎగిరేసిన ఈ ఎరుపు జెండా సాక్షిగా ఏపీఎస్ఆర్టీసీలో అతి దుర్భరమైన, అతి తక్కువ వేతనంతో సమయ పాలన లేకుండా పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఒక ప్రణాళిక రూపొందించాం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి అన్ని అలవెన్సెస్ ఉండవు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి తక్కువ జీతనం, ఎక్కువ పని, సమయ పాలన లేదు. కాబట్టి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సమయ పాలన కల్పించి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కార్పొరేషన్లోకి తీసుకున్నారు. జీతాలు పెంచలేదు అని మా దృష్టికి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కానీ, నేషనల్ మజ్దూర్ యూనియన్ కానీ వినతి పత్రాలు ఇచ్చారు. ఈ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మన ఏఐటీసీ, సిఐటి ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళ సహాయ సహకారాలతో పరిష్కారానికి మా ప్రభుత్వ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం ముందుంటున్నాయని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు. జై హింద్. కేసులు సారు ప్రతి సంవత్సరం ప్రతి మేడేలో మనకు చక్కని విషయాలు తెలియజేస్తున్నారు. అలాగే డిపో నాయకులకు, కార్మికులకు అందరికీ ఈ దినం మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చికాగోలో కార్మికులు తన సమస్యల నిమిత్తమై పోరాడి వారి రక్తం గారిస్తే ఆ రక్తంలో తడిసిన బట్టల ద్వారా ఏర్పడిన ఈ జెండా ఈరోజు వరకు కార్మికుల హక్కుల కొరకు పోరాడుతున్నాము. ముందున్న దినాల్లో కూడా మనం ఇలాగ ఐక్యంగా పోరాడి కార్మికుల హక్కులు సాధించుకోవాలని అందరికీ తెలియజేస్తూ ఇంతటితో ఇచ్చిన గారికి, చంద్రబాబుకి, నా తోటి కార్మికులకు, గ్యారేజ్, ప్రెస్, మీడియా కార్మికులకి, మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.